ఎంతసేపు కూడా ఈ అన్ని లోకాలు తిరిగొచ్చాం. ఇంక జన్మ లేకుండా చేసేసుకున్నాం. పునర్జన్మ లేకుండా ఉంచేసుకోవటమే మనం. అంటే ఉంచేసుకోవటం అంటే మనస్సు తింగతనాలు తగ్గితే అదే నిలుస్తుంది. భగవంతుడు ఎలా ఉంటాడు? సనాతనంగా ఉన్నాడు. సర్వజ్ఞుడు ఆయన, శక్తిమంతుడు. ఆయన ఏం చెబితే అది జరుగుతుంది. సూక్ష్మాతి సూక్ష్మంగానే ఉన్నాడు. మనం ఆలోచిస్తే భగవంతుడు తప్పించి ఏముందో ఒక్కసారి ఆలోచించు. సూర్యుల్లో తేజస్సు ఏది? భగవంతుడు కదా. చంద్రుల్లో చల్లదనం భగవంతుడు కదా. అసలు భగవంతుడు లేనిది ఎక్కడుంది? ప్రతిదీ భగవత్ స్వరూపం అని తెలుసుకో. ప్రతి ప్రాణి భగవంతుడే అని తెలుసుకుని చక్కటి మనసుతో చెల్లించకుండా ఆ యొక్క బ్రహ్మభావంతో హాయిగా యోగబలం అమ్మా, యోగబలం. ఆ యోగబలం వల్లనే చక్కగా అలా ఉండిపోయి ధ్యానంతో హాయిగా ఉండు. అభ్యాసం నేను పరమాత్మని అభ్యాసంతో ఎల్లవేళ్ళలో ఉండు. ఏ పని చెప్తే నీ మనసులోని నీకు ఆ మనసులో ఖాళీ చూసుకోవటమే కదా. చేతులతోటి ఈ ఇంద్రియాలతో నువ్వు ఏ పని చేసినా నీ మనసును మాత్రం ఏ విషయాల మీదకి వెళ్ళకుండా నిరంతరం కూడా హాయిగా నేను పరమాత్మని అలా ఉండు. అప్పుడు మరి బ్రహ్మంగా ఉండక ఏమవుతాం? మన గురించి మనకే తెలుస్తుంది కదా. మన స్నేహబుద్ధిని అంతా భగవంతుడికి నేను భగవంతుడిని అర్పించేసాం. నాకేమీ లేదు. ఒకరికి అర్పించేస్తుంది మళ్ళీ పుచ్చుకోం కదా, తిరిగి తెచ్చుకోం కదా. భగవంతునికి అర్పించేసాం. తను ధనము మనసు అంతా భగవంతుడే అనుకున్నాం. ఈ ధనం వాడుకున్నా భగవంతుడే అంటున్నాం. ఈ శరీరంతో వాడుకున్నా భగవంతుడే అంటున్నాం. ఈ మనసును వాడుకున్నా భగవంతుడే అంటున్నాం. ఇంకంతా బ్రహ్మార్పణం చేస్తాం. ఇంకెందుకు? మన సమయంలో అయినా పరమాత్మగానే మిగులుతాం. మనం చక్కగా ఉంటాం. హాయిగా ఉండాలి అని ధ్యేయంతో ఉన్నాం. విధి ప్రకారం ఎలా జరిగినా నాకెందులకు, కానీ నేను ఇదే బాటలో ఉండాలి అని ప్రతిజ్ఞగా ఉన్నాను కాబట్టి ఉంటాను అంటున్నాం. ఎలా జరుగుతుందో నాకేం తెలుస్తుందమ్మా? జరిగింది నాకు తెలుస్తుందేంటి? కానీ అలా మాత్రం ప్రతిజ్ఞ మాత్రం పెట్టుకుంటున్నాం. ఆఖరి వరకు ఇలాగే ఉండాలని అనుకోవాలి. అంతేగాని ఉండేమో అంటే ఇంకా వెనకడు వెళ్ళిపోతాం. భయం వచ్చేస్తుంది. కాదు, ఉంటామంటే ధీరత్వంగా ఉంటాం. సమస్థితితోటి స్థితప్రజ్ఞ లక్షణాలతో మనం ఉండిపోవాలి అన్న ధీరత్వంతో ఉండాలి తప్పించి ఉండవేమో భయం ఎందుకే నీకు? సోపం ఎందుకు? మనం లోపల ఉన్న తత్వంతో మనం చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఉండగా ఏమవుతాం? నాశరహితమైంది, పరమ పవిత్రమైంది. మనం బ్రహ్మం అంటే సామాన్యమా? ఆధ్యాత్మికంగా మనం బతుకుతా అంటే ప్రతి జీవరాశి సృష్టి స్థితి లయం చేసేవాడు పరమాత్మ అని తెలుసుంది. ఇంత అలా తెలుసున్నప్పుడు మనకేంటమ్మా? ప్రతిదీ భగవంతుడే. భగవంతుని తత్వంతో ఉండిపోవటమే హాయిగా. బ్రహ్మం అంటే ఏంటో తెలిసింది మనకి. ఆధ్యాత్మికం అంటే తెలిసింది. కర్మ ఎలా చేయాలో తెలిసింది. మనకేంటి? నిష్కామ కర్మయోగంగా ఉండటమే. ఏ పని చేసినా భక్తితో ఉండటం అంటే భక్తి యోగంతో ఉండాలని తెలిసింది. ధ్యానం చేస్తున్నా అంటే ధ్యాన యోగంతో ఉండాలని తెలిసింది. ఎంతసేపు కూడా విజ్ఞానం అంటే విజ్ఞాన యోగంతో అంటే అనుభవిస్తున్నాం. ఏది కూడా అంటకుండా ప్రతి దాంతో అలా ఉండిపోతున్నాం. ఇంకెందుకు మనకి? ఏది ఎలా జరిగినా మనకు అనవసరం. దేహం ఎలాగైతే మనకెందుకు? ఏదైనా భగవంతుడి తత్వంతో ఉండటం కావాలి. కానీ మనం మంచి పనులు చేయాలి. క్రితంలో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం చెడ్డ చేయకుండా మంచిగా చేయాలి. ప్రతి ఒక్కళ్ళనే భగవంతుడిగా చూడాలి. అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యంతో మనం ఉంటాం. లోపల కుళ్ళు కుసిద్దు ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఉండదు. మనశ్శాంతి ఎక్కడుంది? అందరూ నేనే అంతా అనుకున్నప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. అది పూర్ణత్వం అంటేనే. బ్రహ్మత్వం అంటే అది, ఆత్మతత్వం అంటే అది. యావత్తు కూడా ఏదైనా సరే భగవంతుడే అన్న తత్వంతో ఉండిపోవాలి. మనం చక్కగా ఆనందంగా ఉండటమే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. ఎప్పుడో ఏదో అవుతుంది అన్న మొక్క మానే అలా అనుకుంటేనే కదా వెనకడుగు అయిపోతున్నాం. ఆ గతించినవి కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ రాబోయి కానీ భూత భవిష్యత్తు వర్తమాన కోణాలు గొడవ నీకెందుకు? ఎలా జరిగితే నీకెందుకు?
భగవంతుని తత్వంతో అలా ఉండిపోయినప్పుడు మనకు ఏమి ఉండదు. మనసు లక్షణాలు, ఈ రాగాలు, ద్వేషాలు, మోహాలు, ప్రతిది భ్రాంతులు అన్నీ కూడా మనసు లక్షణం. ఆ మనస్సును పరమాత్మగా ఉంచేసేటోటికి చక్కటి తెలివి, సంస్కారం, ఇంద్రియాన్ని ఎలా నడుపుకోవాలో, పరమ పవిత్రంగా ఎలా ఉండాలో అన్ని రూపాలు తానే అన్న భావం తెలియబడుతుందమ్మా. నేనే బ్రహ్మన్, నేనే బ్రహ్మన్, నేనే బ్రహ్మనని అంత ఆత్మగాని నాశనం లేనటువంటి వాడు కదా భగవంతుడు. అటువంటి భగవంతునితో నేనుండగా నాకేంటి, నాలో ఉన్నాడు అని శ్రద్ధతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. యదో గుణాలు పెట్టుకోకు, చక్కటి ఆరోగ్యవంతుడుగా ఉండు. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందంటే నేను పరమాత్మన్న ధ్యాసతో ఉండు. మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. దేహానికి అనారోగ్యం వస్తే దానికి వైద్యం చేయించు. పచ్చం ఏంటి, నేను బ్రహ్మని పచ్చం పెట్టు, వైద్యం చేయించు. చక్కగా అన్నీ దేనికి అది జాగ్రత్తగా చెయ్యి. దేహాన్ని అశ్రద్ధ చేయకు, హాయిగా ఉంచు. మనం సేపు ప్రతీది చంచలం లేకుండా అచంచలంగా శ్రద్ధగా మనసును కలుపుకోకుండా మెదుకోకుండా నేను పరమాత్మను ఉండటమే జ్ఞాన లక్షణం. స్వస్వరూపానందంతో ఉండటమే నా స్వరూపం ఏంటి, నేను భగవంతుణ్ణి, సర్వోత్తముణ్ణి, నేను పరమాత్మని. నా గతి ఏంటి, ఆశ్రయించాను, నేను భగవంతుణ్ణి సేపు కూడా జ్ఞానంతో ఉండటమే నా స్వస్వరూపానందం. అంటే జ్ఞానికి ఆ లక్షణం ఉంటుంది. తనే అంతగా ఉన్నాడు, అందరిలో తానే ఉన్నాడన్న భావంతో ఉండిపోతాడు. ఉత్కృష్టమైన జన్మ ఆయన ఎవరిదే. బ్రహ్మంగా ఉండటం అంటే జ్ఞాన లక్షణం అంటే ఏంటి, సర్వత్రా తానే ఉన్నాడన్న భావంతో ఉండటమే. అనేక జన్మలు కూడా అయిపోయింది. ఇంకప్పుడు నేను జన్మకి రాను, నేను పరమాత్మగా ఉంటాను, అన్నీ నాకు ఇష్టమే. భక్తి అన్నా ఇష్టమే, జ్ఞానం అన్నా ఇష్టమే, ధ్యానం అన్నా ఇష్టమే. ఏదైనా ఒక్కటేనమ్మా, జ్ఞానంగా ఉండటమే. మనం ఆత్తులన్నా, జిజ్ఞాసులన్నా, అర్ధార్థులన్నా, జ్ఞానం, ఏదైనా మోక్షం ఏంటి, అన్నీ కర్తలామలకం అంటే ఇంకన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. దివ్యంగా మనం ఉండాలి. ఆ భగవంతుడిని ప్రేమింతా నేను బ్రహ్మం అంతా ఉండేటప్పటికి మాయ మన దగ్గరికి కూడా రాదు. ఇంకసేపు మాయ గొడవే లేకుండా జ్ఞానంతో మనం ఉంటున్నాయి. అశ్రీ గుణాలు మనకెందుకు వస్తాయమ్మా, దైవీ సంపత్తితో మనం ఉన్నాం. యావత్తు కూడా భగవంతుడే అని అతీతంగా ఉంటున్నాం. మనం గుర్తించాం అందరిలోని భగవంతుడే ఉన్నాడు, అంతలా భగవంతుడే అని గుర్తించాం. ఇంకా మనం సనాతన బీజాన్ని నేను అని తెలుసుకున్నాను. నేను పరమాత్మనే. ప్రతిదీ భగవంతుడు. అగ్నిలో ఉన్న వేడి భగవంతుడు కదా, జీవుల్లో ఉన్న ప్రాణం భగవంతుడు కదా. ప్రతిది తపస్సు చేసేవాడు తపస్సు భగవంతుడు కదా. ప్రతి రుచి భగవంతుడు కదా. మరి నవగ్రహాలు నడుస్తున్నాయంటే భగవంతుడి యొక్క సృష్టితోటే కదా. అలా అన్నీ మరి ఆకాశం ఎలా ఉంది, పంచభూతాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం కదా. మానవుల్లో మనం ఎంతసేపు మన పట్టుదల భగవంతుడు కదా. చెప్పండి, నేను పరమాత్మని పట్టుదల వదలను అంటున్నాం, అది భగవంతుడు కదా. అన్ని ప్రాణుల్లోని మూలం ఏంటి, భగవంతుడే అన్నది తెలిసింది మనకి. యావత్తు జగత్తి నశింతా ఉంటుంది, ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానికి మూలం భగవంతుడే అని తెలిసింది. అన్ని యుగాలు అన్ని కాలాలు భగవంతుడే అని తెలిసింది. యావత్తు కూడా పెద్దలు చెప్పారు కదా, దారంతో పువ్వులు గుచ్చినట్టు ఆ దారమే ఆధారం అని. పువ్వులన్నీ మనమే. అలాగా దారం బ్రహ్మం అనేది మనకి మహానుభావుల ద్వారా తెలియబడ్డది. పాత వస్త్రం వదిలేసి కొత్త గొడ్డు కట్టుకున్నట్టు అనేక దేహాలతోటి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం అని మనకు మహాత్ముల ద్వారా తెలిసింది కదమ్మా. చక్కగా జగత్ ఎంతసేపు కూడా భగవంతుడే. జగత్తే భగవంతుడు. భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు అన్నీ కూడా భగవంతుడే. భగవంతుడి తత్వమే. మన మనసుని, బుద్ధిని, చిత్తాన్ని అన్నీ కూడా భగవంతుడిగా ఉంచేసుకుంటే, మన మనసుని లగ్నం చేసేసి యోగాభ్యాసంతో ఉంచేసుకుందాం, నిస్సంశయంగా ఉండగలం. ఎంతసేపు భగవంతుని తెలుసుకుంటే సంశయాలు ఉండవమ్మా. మిగిలిన గొడవ అసలు ఎత్తదు. ఆలోచనతో తత్వవిచారణ అయ్యాక అలా ఉండిపోతాం అన్నమాట. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాము.
ఎంతసేపు పాపం తెలియక అనేక మంది తెలియక అలాగా ఉంటున్నారు. మనకు తెలిసింది కదా, మనం పాపం జాలి పట్టం తప్పించి ఏమీ చేయలేము. వాళ్ళకి చెప్పినా అర్థం అవదు. అడిగిన వాళ్ళకంటావా పూర్ణత్వంగా చెప్పు నువ్వు పరమాత్మ అని. అన్ని తపస్సులు భగవంతుడే, అందరి జ్ఞానులు భగవంతుడే, కర్మ చేసేవాడు భగవంతుడే. మనం యోగులు అంతా భగవంతుని తత్వంతో ఉండిపోతున్నాం. మన మనసు భగవంతుని తత్వంతో ఉండిపోయింది. మనం హాయిగా ఉత్తముడిగా ఉండిపోతున్నాం. హాయిగా దీక్షతో ఉండిపోతున్నాం. ఏ పాపం చేయను, నేను పరమాత్మగా ఉంటానని, నాకు నీవు ఇంతకన్నా ఏం కావాలి అనే భావంతో ఉంటున్నాను కదమ్మా. చక్కగా హాయిగా ఉండిపోవటమే. మనం యోగంతో ఉండిపోతున్నాము. పుట్ట సావా కూడా లేదు. మనం జ్ఞానంగా మిగిలిపోతున్నాం. చక్కటి జన్మని అందుకున్నాం. ఇలాంటి జన్మ ఎంత కష్టం అమ్మా. అనేక జన్మలు సుకృతంతో జన్మలోకి మనం అందుకోగలిగామంటే బ్రహ్మంగా ఉండిపోతున్నాం అంటే ఇంతకన్నా ఏముంది. అనేక జన్మలు సుకృతమే. ఈ సారవంతా బ్రహ్మత్వం. అన్ని లోకాలు తిరిగొచ్చాం. అనేక లోకాలు, సత్యలోకం, ఆలోకం, ఈ లోకాలు, ఎన్ని లోకాల కన్నా బ్రహ్మత్వంతో ఉండవలసింది. మనసును ఎంతసేపు స్వాధీనం చేసేసుకున్నాం. బ్రహ్మత్వంతో ఉంటున్నాం. ప్రయత్నంతో ఉంటున్నాం. హాయిగా అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మనో నిగ్రహం అందింది. హాయిగా ఉంటున్నాం. ఎంతసేపు కూడా భగవంతుడు తప్పించి రెండోదే లేదు. మనం ఏమీ చేయలేము. నిమిత్త మాత్రం సుఖొచ్చినా దుఃఖొచ్చినా నీకెందుకే, హాయిగా ఉండక యోగాభ్యాసంతో ఉండు, యోగిగా ఉండు అని మనసుకు చెప్పుకోవాలి. నేనే అంతా కదా, అంతా నేనే కదా, నన్ను అన్నిట్లోని నేనే అంతా నేనే, నాలోనే అందరూ ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను అన్న భావంతో ఉండేటప్పటికి చక్కటివి బ్రహ్మత్వంతో ఉండటం అభ్యాసం ద్వారా మనకు అందింది. అన్ని ప్రాణులు భగవంతుడే అన్ని ప్రాణులని నిరంతరం కూడా ఆత్మాభ్యాసం ద్వారా మనకు అందింది. బ్రహ్మస్పర్శతో ఉంటున్నామమ్మా. సుఖంగా ఉంటున్నాం, తేలిగ్గా ఉంటున్నాం. పునర్జన్మ లేదు. అత్యంత సుఖాన్ని పొందాం, తేలిగ్గా ఉంటున్నాం. యోగంతో ఉండి సర్వత్రా సమత్వాన్ని చూస్తున్నాం. అన్ని ప్రాణులు తనవుగానే ఉంటున్నాం. అన్ని ప్రాణులు తానే అనుకుంటున్నాం. బ్రహ్మస్వరూపంగా ఉండగలిగిపోతున్నాం. మనం ఎంతసేపు ఉత్తమ సుఖాన్ని లభించింది. మనకి ఉత్తమ సుఖంతో అందుకున్నాం, ఉండిపోతున్నాం. ఆత్మ సంబంధంతో ఉండిపోతున్నాం. ఏమి ఎక్కడెక్కడికైనా సరే నేను ఆత్మనే అన్న భావంతో ఉండిపోతున్నాం. మనసుని చక్కగా ఉంచేసాం. ఇంక సంకల్పాలు లేవే, కల్పాలు లేవు. నువ్వు పరమాత్మ ఎక్కడున్నా ఏంటి, ఏ లాభాన్ని నువ్వు పొందావు? అన్ని లాభాల కన్నా అసలైన లాభాన్ని పొందావు. ఇంకా ఎంతకన్నా ఏముందమ్మా? చక్కటి లాభాన్ని పొందేసాం. దుఃఖం కూడా మనకెందుకు, సుఖం కూడా మనకెందుకు? ధ్యాన యోగంతో మిగిలిపోయాం. యోగంతో నిర్విరామంగా ఉండిపోయాం. పట్టుదలగా మనస్సుని ఉంచేసుకున్నాం. ధైర్యంగా ఆత్మలో నిలిపేసాం. ఇంకేది కూడా మనలోకి రానివ్వట్లేదు. యోగాభ్యాసం ద్వారా చక్కగా హాయిగా ఉండిపోతున్నాం. తనతో తాను ఆత్మస్వరూపంగా ఉండిపోతున్నాం. ఆనందిస్తున్నాం. చక్కటి బుద్ధితోటి తెలుసుకున్నాము. ఇంద్రియాలకు అతీతంగా ఉంటున్నాం. అంతలేంది తెలిసింది ఆ సుఖమే ఆత్మసుఖమని. యోగిగా ఉండిపోతున్నాం. అనుభవంతో ఆనందంతో ఉండిపోతున్నాం. ఎంతసేపు కూడా మనసుని మరి ఎలా ఉంచుతున్నాం అంటే, గాలి లేని చోట దీపం పెడితే ఎలా ఉంటుందమ్మా? నిలుస్తుంది కదా దీపం. అలాగే మన మనసుని చక్కగా ఉంచుకుంటున్నాం. ఇంకా మనకి బ్రహ్మత్వం సిద్ధించక ఏమవుతుంది? ఆత్మతోటే ఉంటున్నాం. హాయిగా ఉండిపోతున్నాం. నువ్వెవరు? పరమాత్మ. ఏంటి, ఎందుకు అంటే ఏంటి, ఎందుకు అంటే ఎన్ని నశించిపోయిద్దని. నువ్వే మిగులుతావు. హాయిగా నిద్రపోని, కూర్చొని, ఏదైనా సరే తిను, ఉండు, ఏది చేసినా భగవంతుడిగానే చెయ్యి. మెలకుగా ఉన్నా యోగంతో ఉండు. నిద్రించి ముందు
నిద్రపోయేటప్పుడు నాకు తెలియకపోయినా ఆహారం తినేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా అంతా కూడా భగవంతుని తత్వంతో ఉండటమే నేర్చుకోవాలి. మనసు నిగ్రహించాలి. అప్పుడే ధ్యానాభ్యాసం అందుతుంది. ఆత్మ ధ్యానంతో ఉండిపోతున్నాం. నాలో ఉన్నది భగవంతుడు అన్నది అలాగ మిగిలిపోతుంది. నాలో ఉన్నది భగవంతుడిగా ఉండిపోతున్నాం. మోక్షరూపం బ్రహ్మత్వం అంటేని శాంతితో, అసలైన శాంతితో ప్రశాంతంగా మన మనసును ఉంచేసుకున్నాం. ప్రతిదీ కూడా భగవంతుడు కానీ ధ్యానాభ్యాసం ద్వారా అందింది. చక్కగా ధ్యానం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి అదేగా ఉన్నాను. మరి నిత్య సుఖం తెలిసాక ఇంకేముంది? ఆత్మతో లైవ్ అవుతానని ధీమాగా ఉన్నాను. ఆత్మే నేను, నేనే ఆత్మనే అన్న భావంతో ఉండిపోతున్నాను. జ్ఞానయోగం ద్వారా విజ్ఞాన యోగం అందింది. తృప్తిగా ఉంటున్నాను. పరమాత్మగా మనం మిగిలిపోవాలి. ఇంద్రియాలను జయిస్తున్నాం కదా. ఎప్పుడు కూడా జయించాలని కోరుకుంటే జయించుకు ఏం చెప్తాం? అన్నీ భగవంతుడే అన్న భావంతో ఉండిపోవటమే. చక్కగా వాళ్ళు వీళ్ళు అని ఏమి కాకుండా తటస్థంగా ఉండమ్మా. నువ్వు ద్వేషింపబడక్కలేదు, ద్వేషించొద్దు. అందరూ బంధువులే, అందరూ సజ్జనులే, అందరూ నీతోటి సమానంగా చూడు. నీవే వాళ్ళే నువ్వు అనుకో. అంత జయింపే జయింపు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు కూడా మనసును జయిస్తుంటే నీవుగా ఉండిపోవటమే. శీతోష్ణతో చలి వేసినప్పుడు కప్పుకుంటున్నావు, ఎండ వచ్చినప్పుడు ఫ్యాన్లు అవి వేసుకుంటావు. నీ శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ నువ్వు చూసుకుంటున్నావు కదా. నువ్వు బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మభావనలు కూడా చేసుకోవా? మరి మనసు స్వాధీనం పరుచుకుంటున్నావు కాబట్టి నీకు ఆత్మ బంధువు అయిపోయాడు. మనసుని స్వాధీనం లేకపోతే శత్రువు, కానీ నీకు ఆత్మే బంధువు అయిపోయాడు. ఎప్పుడు చూసినా ఆడితోటే ఉంటున్నావు, ఆడి గొడవతోటే ఉంటున్నావు. విషయాలు అంటా గొడవ లేదు, తగులుకోవట్లేదు. తను తానే ఉద్ధరించుకోవాలి. నాకు నేనే ఉండిపోవాలి అని అధోగతి పాలు అవ్వను అనుకున్నాను కాబట్టి బంధువుగా ఉంటున్నాను. నా మనసే నాకు బంధువు అయిపోయింది. శత్రువుగా లేదు, బంధుత్వంతో ఉంటున్నాడు. అంతర్ సన్యాసంతో ఉంటున్నాను. సంకల్పాలని ఎంతసేపు కూడా సన్యాసించాను. నేను ఎవరిని? పరమాత్మగానే మిగిలిపోవాలి అన్న భావంతో ఉండిపోతున్నాను. నేను ఎవరిని? పరమాత్మగానే ఉండిపోవాలమ్మా. ప్రతిదీ కూడా భగవంతుడు లేని చోటే లేదు. ఎల్లవేళ నిత్య నిరంతరం ఉండేది భగవంతుడే కదా. భగవంతుడిగా ఉండిపోవటమే. నేనే నీవు, నీవే నేను అన్నది మనకు తెలుసు. దేని మీద ఆధారపడకమ్మా. ఎవరి మీద ఆధారపడినా నశించిపోయేవాళ్ళే కదా. అందు గురించి మనం నశించిపోతాం. దేహంతో ఆత్మగా మిగిలిపోతాం. చక్కగా ఉండమ్మా. కర్మ సన్యాసం అంటే అర్థమైంది కదా. కర్మయోగత్వంతో ఉంటున్నావు కదా. ఆత్మతాదాత్మ్యంతో జగత్తు లీలావిలాసంగా జరుగుతుందని తెలియబడ్డది. మరి మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే అందరికి ఆనందం ఏం ఉండొచ్చు కదా. ఉండటానికేమో బాధ. అసలు మోక్షంగా నీవు అయి ఉన్నావు, నీవు జన్మరాహిత్యంతో ఉన్నావు అనేది తెలియట్లేదు. అనేక జన్మల నుంచి నాకు మోక్షం కావాలంటున్నాడే కానీ మోక్షం అంటే నీవే మోక్షధాముడు అని తెలియలేదు. అది అయ్యి ఉన్నామని అస్సలు తెలియలేదు. పాపం జీవుడే పరమాత్మ అనేది తెలియలేదు. జీవుడే బ్రహ్మంలో ఐక్యమవటం అంటేనే మోక్షం అనేది తెలియలేదు. పాపం ఎంతసేపు మోక్షం కావాలంట. ప్రతి దాన్ని మోక్షం కావాలంటే కారణ శరీరాన్ని తొలగించేసాడు. వాసనలు తొలగిపోయినాయి, సూక్ష్మాలు తొలగిపోయినాయి. ఆత్మజ్ఞానాన్ని నువ్వు సంపాదించావు అంతే. నీవు మోక్షగామివి. అవిద్య కోసం అయిపోయింది కారణ శరీరం. పుణ్యపాపాలు కర్మ ఫలితాలు వదిలిపోయినాయి, వాసనలు పోయినాయి, ఇంకేమీ లేదు. నీవంతా మోక్షంతో ఉన్నావు. 24 గంటలు నువ్వు మోక్షంతో ఉన్నావు. సాక్షిభూతువు. కారణ శరీరం వదిలించేసుకున్నావు. అజ్ఞానం ఇంక లేదు. లోనున్న బ్రహ్మ చైతన్యంతో కప్పని నేను బ్రహ్మన్న విషయం తెలియబట్టుంది నీకు. ఇంకా దేహం గొడవ వదిలేసావు. నేను అజ్ఞాన్ని కాదు జ్ఞాన్ని అని తెలియబట్టింది. కర్మ ఫలితాలు లేవు నీకు. ఇంకా
ఇంకెంతసేపు నీవు పరమాత్మ అనే తెలియబడిపోయాక ఇంక నీకేమన్నా ప్రతి జీవుడు తను తాను ఉద్ధరించుకోవలసిందే అని మనకి తెలియబడుతుంది. ఉన్నది ఒక్కటే, ఉన్నది రెండవది లేదు. ప్రతీది కూడా పరమాత్మ ద్వారా, అనుభవ జ్ఞానం ద్వారా. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే మనం బ్రహ్మాన్ని గురించి యథార్థ జ్ఞానంతో ఉన్నామే. ఆ యథార్థ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అన్నాం. బ్రహ్మం సర్వవ్యాప్తం అన్నాము, మరి అనంతం అన్నాము, సత్చిత్త స్వరూపం అన్నాము. మరి నీవు బ్రహ్మం, నీ తల్లిదండ్రులు బ్రహ్మం, నీ భర్త బ్రహ్మం, భార్య బ్రహ్మం, పిల్లల బ్రహ్మం, బంధువులు బ్రహ్మం, మీ అమ్మమ్మ బ్రహ్మం, మీ అమ్మ బ్రహ్మం, నీ యొక్క మొత్తం అందరూ కూడా స్నేహితులు, సృష్టి అంతా బ్రహ్మం అనేది మనకు తెలియబడుతుంది. బ్రహ్మ యొక్క జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అనేది కూడా మనకి తెలియబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మమే, బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళే. నీ గురువు బ్రహ్మం కదా, నీ వినేది బ్రహ్మం కదా, నువ్వు చదివేది బ్రహ్మం కదా, అంతా బ్రహ్మం 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 మయంతో మనం మోక్షం అంటే ఇంకా మనకి కరతలామలకం అయిపోయింది. ఎందువల్లంటే ఇంకా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాను. ఇంకా మోక్షమే. మోక్షం అంటే ఇంకెక్కడో లేదు, బంధం లేకుండా ఉంటుంది. మోక్షం అంటే విడుదలని ఎన్నోసార్లు చెప్తున్నాను. బ్రహ్మమే అయ్యున్నానని గుర్తించేస్తాను. సమస్త జగత్తు కూడా బ్రహ్మంగానే చూడగలుగుతున్నాను అనుభవపూర్వకంగా. బ్రహ్మజ్ఞానంతో ఉంటున్నాను. కర్మఫలాలు సంపూర్ణంగా నశించిపోయినాయి, వాసనలు సంపూర్ణంగా నశించిపోయినాయి, కారణ శరీరం నశించిపోయింది. ఇంకా జన్మే లేదు నాకు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా లేదు. అన్నీ కూడా హాయిగా మరణానంతరం, స్థూల శరీర మరణానంతరం కూడా ఒంటరిగా బయటపడతాను. నేను ముక్త పురుషుణ్ణి, నేను జ్ఞాన్ని అన్న ధైర్యంతో బతకగలుగుతున్నాను. ఎందువల్ల నేను పరమాత్మని. బ్రహ్మైక స్థితి అంటే ఒక స్థితి మార్పు. జీవస్థితి నుండి బ్రహ్మస్థితిలోనికి జీవుడు మార్పు చెందుతాడు. దాన్ని జీవ బ్రహ్మైక స్థితి అంటారు. కాయ పండైనట్టు పచ్చికాయ, పీపి, పువ్వులోంచి పిండి అన్నీ ఎలా వచ్చినాయో అలాగే రోజుకు కూడా జీవుడు జీవభావాలను విడిచేసి బ్రహ్మభావంతో ఉండేటప్పటికి స్థితి కలిగి ఉండటంతో బ్రహ్మ స్థితితోటి ఉండిపోతున్నాడు. తాను బ్రహ్మమే ఉన్నాడని అనుభూతితో స్థిరంగా ఉన్నాడు. బ్రహ్మస్థితి అయిపోయాడు. బాలుడు వృద్ధాప్యానికి ఎలా ఉన్నాడు అలాగే బాలుడు యవ్వనం బాలుడుగా, బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం దశలు ఎలా మారితే వాడి యొక్క ఆయుర్దాయాన్ని బట్టి ఎలా నిలిచాడు, దశలు ఎన్ని దశలు మారినా వాడు పరమాత్మే. దశలు దేహానికి మారిని అని తెలియబడుతుంది. అందువల్ల జీవుడు స్వయంగా బ్రహ్మమే, బ్రహ్మీ స్థితిలోనే ఉన్నాడు. ముక్త పురుషుడే. మోక్షం అంటే ఎక్కడో లేదు, వాళ్ళలోనే ఉంది. మానవ దేహం ఉండగానే సూక్ష్మదేహం తోటి సూక్ష్మం, స్థూలం, కారణం 3 దేహాలతోటి హాయిగా ఉంటున్నాడు. నేను ముక్త పురుషుణ్ణని హాయిగా స్వయంగానే బ్రహ్మాన్ని బ్రహ్మనంద ఐక్యం చెందుతాను అని ప్రామిస్గా ఉండగలుగుతున్నాం. సముద్రం నందు నీటి బొట్టు సముద్రం నందు ఐక్యం చెందినట్లు వాయువునందు వచ్చే గాలి వాయునందు ఐక్యం చెందినట్టు బ్రహ్మానందుల అంశం కూడా జీవుడు బ్రహ్మానందే ఐక్యం చెందుతానని ప్రమాణం చేయగలుగుతున్నాం. అంటే అనుభవం ద్వారా. నీటి బొట్టు సముద్రంలో ఎలా వస్తుంది బుడగలాగా, మళ్ళీ ఆ బుడగ సముద్రంలో కలిసిపోతుంది. అలాగే గాలి ద్వారా మనం ఫ్యాన్ వేసుకుంటున్నాం, గాలి ఉందని తెలియబడుతుంది. అంటే పంచభూతాలు కూడా తెలియబడుతున్నాయి మనకి. ప్రతిదీ బ్రహ్మంతో ఉండేటప్పటికి మనకు తెలియదంటూ లేదు. ఇంకా విడిగా ఏమీ చెప్పక్కలేదు. ఘటాకాశం మహాకాశంలో ఐక్యం చెందేసింది అంటే చెందుతుంది. ఆఖరి క్షణం కూడా కొండ పగిలిపోయిన పిమ్మట ఏమవుతుంది, ఘటాకాశం మఠాకాశంలో కలిసిపోతుంది. ఘటాకాశంలో మఠాకాశం కలిసిపోతుంది. అంటే ఘటం అంతా లోపల ఉన్న ఘటంలో ఉన్న ఆకాశం అంతా అంతనా నిండిన ఆకాశంలో కలిసిపోతుందంటే ఈ యొక్క దేహం, సూర్య దేహం బ్రహ్మంలో తాదాత్మ్యం చెందేస్తుంది.
శరీరం పంచభూతాలతోటి మహాపంచభూతాల్లో కలిసిపోతాయి. నాకు దేని ఎందు సంబంధమే లేదు. శరీరం నశించిన తర్వాత బ్రహ్మస్వరూపమైన జీవుడు ఏమవుతున్నాడు? బయట ఉన్న బ్రహ్మంతోటే కలిసిపోతున్నాడు. ఇంకేమైంది? దాన్నే మోక్షం అంటారు. మోక్షం ఎవరికి వచ్చింది? అంతరా నిండిన పరమాత్మతోటి ఉండటం వలన వచ్చింది తప్పించి నాకు వచ్చిందా నీకు వచ్చిందా అని చెప్పడం కాదు. తాను స్వయంగా పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నప్పుడే తెలియబడుతుంది. సకల చరాచర జగత్తు కూడా బ్రహ్మం అని తెలియబడుతుంది. అప్పుడు నేను మోక్షగామిని హాయిగా చెప్పగలుగుతున్నాను. మరి నేను జ్ఞాని అని చెప్పగలుగుతున్నాను. నాకు మోక్షం ఎప్పుడు నేను మోక్షంతోటే ఉన్నాను అంటున్నాను. నేను బ్రహ్మాన్ని, ఎక్కడో నాకు లేదు మోక్షం, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండిపోవటమే మోక్షం. మోక్షం అంటే ఏమీ లేదు, విడుదల అయిపోయింది, దేహభావం తొలగింది. మరి ప్రతి క్షణం కూడా బంధ విముక్తి వదలటమే మోక్షం అంటేనే. మోక్షం అంటే ఏమీ లేదు, బంధ విముక్తి పొందటమే మోక్షం అంటే. హాయిగా నేను గృహస్థులో ఉంటే ఏంటి, వానప్రస్థం ఉంటే ఏంటి, సాధువు ఏంటి, సన్యాసి ఏంటి, ప్రతి ఒక్కళ్ళకే జీవన్ముక్తులుగా మనం జీవించినంత కాలం కూడా ముక్త పురుషులుగానే ఉండిపోవాలి. ముక్త స్థితి తోటే ఉండిపోతున్నాను. ముక్త స్థితిలోనే ఉండిపోయాను. మరణానంతం మోక్షాన్ని పొందుతాను అంటున్నాను. అంటే ప్రారంధాలు లేవు, ఆగామి లేదు, సంచితాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు. సర్వకాల సర్వాస్తులందును నేను బ్రహ్మాన్ని, జగత్తు బ్రహ్మం అనే భావంతో ఉన్నాను కాబట్టి దాన్నే మోక్షం అన్నా. జన్మ లేదు, కర్మ లేదు, అసలు జన్మకు వచ్చాను అన్న భావనే మర్చిపోతున్నాను. సృష్టికి మూలం కూడా పరమాత్మ అనేది తెలియబడ్డాక ఇంక నేను బతుకుతున్నానని, పోతానని, ఉన్నానని, జన్మెత్తానని, కర్మలు చేస్తున్నా అసలు ఏ భావన లేదు. కర్మలన్నీ బ్రహ్మే, జన్మంతా బ్రహ్మే. జన్మ అనేది ఇంక రాదు, పునర్జన్మ లేదు. కర్త కర్మ క్రియ నాకు లేవు కాబట్టి హాయిగా ఆనందంగా నాకు ఖాతా పుస్తకం లేదు, ఖాతాలో జమేయటానికి ఏమీ లేదు, హాయిగా జాగ్రత్త పడిపోతున్నాను. ప్రతి క్షణం కూడా మానవ జన్మ ఉత్కృష్టత తెలుసుకున్నాను. మోక్షం అంటే కేవలం భగవంతుని ప్రార్థించడంలో కలుగుతుంది అని చిన్నప్పుడు అనుకున్నాను. ఇప్పుడేంటి అది నేనై ఉన్నానని, బంధ విముక్తే మోక్షం అని మానవ ప్రయత్నం ద్వారా మాయని తొలగించడమే అనేది తెలియబడుతుంది. ఎన్ని చేసేవాడు, పూజలే కాదు, వ్రతాలే కాదు, నోములే కాదు, అభిషేకాలే కాదు, దానాలు ధర్మాలు ఎన్ని చేసినా అదే ఉపవాసాలు, స్నానాలు, జపాలు, పారాయణాలు, భజనలు అన్నీ కూడా చెయ్యబట్టే ఆ వాటి ద్వారా అన్నిటి ద్వారా అందింది. ఈవేళ ఇంత ఆనందంగా నేను పరమాత్మనే అని నా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాను. ముందు భక్తి ద్వారా భగవంతుడు అనుకున్నప్పుడే చిత్తశుద్ధి కలిగింది. ఎంతసేపు కూడా ఏకాగ్రతతో, ధ్యానం అంటే ఏంటి, ఏకాగ్రత అందింది. మనస్సు నిర్మలమైంది. అంతా నేనే అంతా అనేది హరిషడ్వర్గాల్ని అరికట్టేసి హాయిగా మనస్సుని జ్ఞానం మీద పెట్టుకున్నాను. జ్ఞానం స్థిరమైందనేది తెలియబడ్డంది. ఎంతసేపు దృష్టిని భగవంతుని వైపు పెట్టాను, శ్రద్ధతో ఉన్నాను. నేనుగా ఉంటాను అనేదే మోక్ష ప్రాప్తికి కారణమని తెలియబడుతుంది. ఆత్మవిద్య అభ్యసించాను, హాయిగా ఆత్మజ్ఞానంతో ఉండగలుగుతున్నాను. ఆత్మానాత్మ విచక్షణ తెలిసింది, ముముక్షత్వం తెలిసింది. శమధమాది శక్తి సంపత్తితో, ముముక్షత్వంతో, తత్వ విషయంతో ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలియబడ్డం చిన్నతనం నుంచి. అయితే మామూలుగానే ఉంటాం, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాం. జ్ఞానులతో జ్ఞానం మాట్లాడతాం, మామూలు సాధకులతో సాధన మాట్లాడతాం, మామూలు వారితో మామూలుగానే మాట్లాడతాం. అది ఈ శరీరంతో చేసే పనులు. అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతున్నాం కాబట్టి జయించి తీరుతాము అనేది ఒక శబ్దంగా పెట్టుకోవాలి. వెనకడికి వేయకండి. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అంటే ఇంక వెనకడికి ఎందుకు వస్తుంది? సంతోషం, దుఃఖం, పగ, ప్రతీకారం, అనురాగం, ద్వేషం, ప్రియం
అప్పుడు ధైర్యం పెరుగుతాను. ఇవన్నీ తృప్తి, అసంతృప్తి, ఇవన్నీ మానసిక దౌర్బల్యాన్ని నువ్వు విడిచిపెట్టు. కేవలం నీ మనస్సుని అమనస్కంలో పెట్టు. నీ పరమాత్మ అయిపోతావు. ఆత్మదృష్టే మోక్ష ప్రాప్తి అని నీకు తెలిసింది. శ్రద్ధగా ఉండు. ఎంతసేపు కూడా సర్వకాశ్రవాల్సినందును నీవు పరమాత్మనే ధ్యాసతో ఉండు. కర్మయోగం ఉన్నా, భక్తి యోగం ఉన్నా, జ్ఞానయోగం ఉన్నా, విజ్ఞాన యోగం అన్నీ ఒక్కటైపోయింది కర్మ ద్వారా. అంటే ప్రతిదీ ధ్యానం, తపస్సు, మొత్తం భక్తి, పూజ అన్నిటి ద్వారా జ్ఞానయోగంలోకి వచ్చాం. నేనే పరమాత్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మస్వరూపాన్ని అని హాయిగా ఉంటున్నాను. సకల జీవులు, సకల చరాచర జగత్తు పరబ్రహ్మ స్వరూపంగా చూడగలుగుతున్నాం. నేను పరమాత్మనే, అందరూ పరమాత్మ, అంతటా పరమాత్మ, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే అంత అనేది హాయిగా ఉండగలుగుతున్నాను. నేను పరమాత్మ అన్న భావన వలన ఎంత సుఖం కలుగుతుంది, ఎంత ఆనందం కలుగుతుంది. అనేక కోట్లు జన్మలెత్తేనే ఇంకా జన్మలెత్తి పని లేదు. సమస్త జీవరాశులు కూడా ఈ వస్త్రం వలె ధరించి వదిలేవలసింది. కొంతకాలం జీవించి పారేయాలి, కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఎవరైనా సరే ఒక్క శరీరంతో అనేక జన్మలెత్తం కదా. శరీరాలన్నీ నశించిపోయాయి. పాపకర్మ ఫలితాలు అనుభవించి యంత్రాలు పాపం చక్కగా, అంటే ఇన్ని జన్మల నుంచి నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ మానవ జన్మ ఉత్కృష్టత తెలిసింది, ఎంతో విలువైందని తెలిసింది, విశేషమని తెలిసింది. ఇంక ఈ జన్మని ఇప్పటి నుండి అనేక కోట్లు ఇంకా జన్మలు ఎత్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాను. తల్లి గర్భంలోని ఇంకా కొత్త శరీరాన్ని నేను ధరించను ఇంకా నిర్ధారించేసుకున్నాను. కనీసం ఇంక నేను ఏది కూడా నాకు అంటదు అని. బ్రహ్మ యొక్క యుగాలు అనేకం మారిన నేను మాత్రం యుగాంతరం కూడా నేను పరమాత్మను మా బ్రహ్మంగా ఉంటాను. అంతే. నాకెందుకు ఈ దేహం ఎంతటి విలువైందో తెలియబడ్డంది. బ్రహ్మ సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని తెలియబడ్డంది. పుణ్యం అంటే ఏంటో తెలిసింది. పుణ్యం అంటే మానవులకి సామాన్యంగా మోక్షం అని పదాన్ని ఉచ్చరించడాన్ని పుణ్యం అంటారు. పుణ్యం ద్వారానే మోక్షం. ఎంతసేపు నాకు పుణ్యం కావాలనే ధ్యాసలో ఉన్నాం కాబట్టి రెండు ఒక్కటే అని తెలియబడ్డంది. వేరుగా ఏమీ లేదు. పుణ్యం వల్లనే సంపాదించడం వల్లనే మోక్షం లభించింది అనుకుంటాం. పుణ్యం వల్లనే సత్వగుణం అందింది. సత్వగుణం వల్లనే మనకి అవగాహన అయింది. సత్వగుణంలోంచి శుద్ధతత్వంలోకి వెళ్ళిపోవాలి. పుణ్యం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? పుణ్యం ద్వారానే అసలు నా జీవితంలో నేను బ్రహ్మంగా మిగిలినాను. లేకపోతే మాయతోటే ఉండిపోతుంది. ఆ ఊర్ధ్వ లోకాలేంటి ఏంటి, అధో లోకాలేంటి, 14 లోకాలేంటి తెలుసుకోవాలమ్మా. అన్ని లోకాలకి తిరిగి వచ్చేమే. మోక్షం అన్నది పుణ్యఫలం వంటిది కాదు. మోక్షం అనగా జన్మరాహిత్యమ్మా. పుణ్యం కలిగితే పునర్జన్మ కలదు. పునర్జన్మే లేదు మోక్షం అంటేని. జన్మచక్రాల్లో తప్పుకుని శాశ్వతంగా బ్రహ్మానందైక్యం అంటే జన్మరాహిత్యం అంటే. జీవన్ముక్త స్థితిలో ఉన్నాను. నేను పరమాత్మని. పరమాత్మ ఇంకా జన్మ లేదు, కర్మ లేదు, 14 లోకాలు తిరగవలసిన అవసరం లేదు. మోక్షం అంటే శాశ్వత బ్రహ్మానందం. మళ్ళా జన్మోత్వవలసిన అవసరం లేదు. పునర్జన్మ లేదు. దుఃఖం శాశ్వతంగా తొలగిపోతుంది. 14 లోకాలు విడిచి శాశ్వత బ్రహ్మానందం ఐక్యం చెందుతాం. జన్మ కర్మ చక్రం నుండి బయటపడిపోయాం. విముక్తి వచ్చేసింది. దాన్నే మోక్షం అన్నారు తప్పించి వేరుగా ఏ భావన లేదు. బ్రహ్మం అంటే తెలియబడ్డంది. బ్రహ్మం అంటే ఏంటో తెలియబడ్డంది. మరి బ్రహ్మము అంటే తెలియబడ్డాక ఇంకా రెండోది లేనప్పుడు జీవన్ముక్తి లక్షణాల గురించి చెప్పుకున్నాం. జీవన్ముక్తి లక్షణాలు ఏంటి? నీవు జీవన్ముక్తిని అయ్యానని అంటున్నావు కదా. జగత్తెందు వ్యవహారాన్ని త్యజించలేదు, వాంఛించలేదు. యథాప్రకారం సమస్త కార్యాలు అసక్త బుద్ధితో జరిగిపోతున్నాయి. అంటే విధి ప్రకారం జరిగిపోతాను. లోకున్నందు ఎచ్చట కూడా ఏ గుణాలు గొడవ. అసలు వాడికి ఇదంతా మిథ్య అని ఎరుగును కాబట్టి ఏ భావనలో ఉండలేదు.
దేన్ని కూడా వదలలేదు. సూర్య నమస్కారం వదిలేమా, తులసం నీళ్ళు వదిలేమా, పూజలు మానేమా, ప్రతి దాన్ని కూడా బ్రహ్మార్పణంగా చేయగలుగుతున్నాం. ద్వంద్వాలెందు చెల్లించుకుంటున్నాడు. ఏదొచ్చినా సరే నాకెందుకు, నేను పరమాత్మను కదా, నేను స్వాత్మ ఎందు జాగృతమై ఉన్నాను కదా, బాహ్యందు రాగద్వేష భయాదులను నచ్చుడు వల్లే ప్రవర్తించున్నాను, లోపల ఆకాశం వల్లే నిర్మలమైన మనసుతో ఉంటున్నాను అనేది తెలియబడతాను. స్థలంలో శూన్యం ఎలా ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ బ్రహ్మం శరీరం చేత కానీ మనసు చేత కానీ దర్శింపబడదు. ఎంతసేపు కూడా నేను పరమాత్మని. నేను ఎక్కడి నుంచి వచ్చాను? సృష్టిలోంచి వచ్చాను. సృష్టి మరి మాయలోంచి వచ్చింది. మాయ ఎవరు? బ్రహ్మే కదా. ఆ బ్రహ్మంలోంచి మనం అందరం వచ్చాం కాబట్టి నేను సూర్యావతిని అంటే నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాన్నే నేను. బ్రహ్మం అంటే ఇంద్రియ గోచరం కాండి, దాన్ని శరీరంతో తెలుసుకోలేము. నేను పంచకోశాలతో తెలుసుకోలేము, పంచేంద్రియాలతో తెలుసుకోలేము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనస్సే కానీ బుద్ధిచే కానీ తెలియదు. ఆ సుకృతవశాన్ని పరమాత్మ ద్వారా మనం బ్రహ్మం ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఈ దేహం దేవాలయం. దీన్ని తెలుసుకోవటానికి ఈ దేహాన్ని జాగ్రత్త పెట్టుకుంటా ఆయుర్దాయం ఉన్నంతసేపు దీన్ని ఆ బ్రహ్మభావంతో ఉపయోగించుకోవటానికి ఈ పరికరాన్ని ఉపయోగించున్నాను. బ్రహ్మం వాక్ చేత ఇట్టిది అనటానికి లేదు, మనసు చేత చెప్పడానికి లేదు, ఊహించడానికి లేదు. అంతఃకరణ ఉంది, మనసు, సుబుద్ధి, చిత్తం, అహంకారం అని ఈ నాలుగాట్లతోటి కూడా బ్రహ్మం తెలియబడదు. సకల సంకల్ప వికల్పాలకు కూడా మనస్సే కదా కారణం. మనస్సు యొక్క ఆలోచనతో బ్రహ్మం ఇటుదని ఊహించబడదే, నిర్ణయింపబడదే. చంచలత్వం కదా మనస్సు అంటేనే. చిత్తం అంటే చంచలం. బ్రహ్మం ఎన్నటికీ తెలియదు. అహంకారం అంటే గర్వం. నేను దేహాన్ని విరవీగిపోతున్నామే, దానివలన తెలియబడదు. వాక్కు చేత తెలియబడదు. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో నువ్వు అలా ఉండిపో. ఎంతసేపు ధ్యాసతో ఉండిపో. శబ్దస్పర్శ రూపరస గంధతత్వాలు లేనిదే బ్రహ్మం. ఏకైక పరమాత్మే బ్రహ్మం. బ్రహ్మం అంటే సర్వ సృష్టి యందు కూడా ఉంది. రెండో వస్తువు లేకుండా ఆ ఒక్క దాంతోటే నిండి ఉంది. సత్యరూపంగా ఉంది. బ్రహ్మమే ఒక్కటే ఉంది. బ్రహ్మం ఎలా ఉంటుందంటే ఆకారం లేని, కంటికి కనిపించదు, రంగు రుచి వాసన లేదు, వాసన లేనిది, పదార్థం కాంది, చైతన్య స్వరూపం, శక్తి స్వరూపం, ఇంద్రియాలకి అగోచరం, కన్నులు కనపడదు, చెవులు కనపడదు, నాలుగు రుచి చూడబడదు. ఎంతసేపు బ్రహ్మం అంటే మనకి తెలియబడుతుంది. మరి బ్రహ్మం తెలియబడ్డాక ఇంకా మరి నీకు రెండోది ఏంటి అని ఆలోచించు. రెండోది ఏంటి అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఎంతసేపు ధ్యాన యోగం. సృష్టిగా మొత్తం అంతా కూడా సృష్టి ఎలా పుట్టిందో తెలుస్తుంది. మాయ ఇట్టిదే అని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. మరి బ్రహ్మే కదా ఆధారంగా ఉంది. మాయకు బ్రహ్మం కంటే వేరుగా ఉనికి లేదే. బ్రహ్మే సర్వవ్యాప్తం కదా, అంతరా నిండి ఉంది కదా. అంతరా నిండి ఉన్న బ్రహ్మమే, ఆ బ్రహ్మంలోంచి మాయ ఉద్భవించింది, సృష్టిగా పరిణమించింది, అవిద్య అని చెప్పుకుంటున్నాం. మాయ బ్రహ్మం ఉన్న ప్రదేశం నందే ఉంది, ఇముడే ఉంది. బ్రహ్మము మాయ బ్రహ్మం కంటే వేరు కాదు. బ్రహ్మంలోంచి వచ్చిందే మాయ, బ్రహ్మం కంటే వేరు కాదు. ఎంతసేపు కూడా మాయ సృష్టి కారణం కాబట్టి కారణం అన్నీ భగవంతుడే. అంటే అంతా బ్రహ్మే. బ్రహ్మం నుండే బయలుపడుతుంది, సృష్టి కార్యంగా పరిణమించింది. సృష్టి చేసేది, చేయటానికి అవసరమైన పదార్థం రెండూ బ్రహ్మే. సృష్టి జరిపేది మూడు కూడా బ్రహ్మే. బ్రహ్మంలోంచే మాయ కూడా. సృష్టికి మూల కారణం ఏంటి? మాయే. సకల జగత్తుని సృష్టించేది, పాలించేది, లయం చేసేది మాయే. అంటే బ్రహ్మ యొక్క చిశక్తి వలన వ్యక్తావ్యక్త స్వరూపిణి అని లలితా శాస్త్రంలో చెప్తారే. అవ్యక్తంగానే ఉంది అమ్మవారు, వ్యక్తంగానే ఉంది. అలాగే బ్రహ్మ అవ్యక్తంగానే ఉంది, వ్యక్తంగానే ఉంది. సృష్టి లయం చెందటం మొత్తం అంతా కూడా బ్రహ్మే. జీవులన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఈ మాయ బ్రహ్మం నుండి ఐక్యం అవుతాము. మరి మాయ బ్రహ్మం కంటే వేరుగా ఉనికి లేదని, బ్రహ్మంలోనే ఉందని తెలియబడ్డంది. మాయే సృష్టికి కారణం అని తెలియబడ్డంది కాబట్టి బ్రహ్మమే మాయ.
మాయే బ్రహ్మం. కానీ విడదీయాలి. బ్రహ్మంగా మనం తెలుసుకుని భ్రమలోని భ్రాంతిలోని లేకుండా మాయం చేసేయాలి. సర్వం వ్యాపకం బ్రహ్మమే కదా. మాయ సృష్టి రూపంలో ఉన్న ప్రదేశం నందు కూడా బ్రహ్మం ఉన్నట్లే తెలియబెడతాను కదా. కావున బ్రహ్మాన్ని గుర్తించి మనం మాయని తొలగించుకోవాలి. బ్రహ్మాన్ని గుర్తించిన వెంటనే మాయ నశించిపోతాను. బ్రహ్మాన్ని తెలుసుకోగానే మాయ నశించిపోతుంది. ఎప్పుడైతే నశించిపోయిందో మాయ నిత్యం కాందని, అశాశ్వతమైందని, దానికి అంతా నాశనమే తప్పించలేదని మాయ యొక్క ఉనికిని తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకున్నాక ఇంకేముంది? మాయ బ్రహ్మం కంటే వేరు కాదని తెలిసింది. బ్రహ్మం నిత్యమైంది, సత్యమైంది, శాశ్వతమైంది, సత్యవస్తువు, అవయవాలు లేనిది, అంతా కూడా వాస్తవంగా బ్రహ్మం తప్పించి ఇంకేమీ లేదు. యథాతథంగా ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిది కాదు అనేది తెలియబడుతుంది. ఎంతసేపు కూడా శాంతంగా, సత్యంగా, ప్రసన్నత్వంతో, సహనంతో, మొదలు గుణాలతో, సత్య గుణాలతో, అంటే సత్వగుణాలతో మనం ఉన్నప్పుడే హాయిగా బ్రహ్మత్వం తెలుసుకోగలుగుతున్నాం. కామక్రోధాది అరిషద్వర్గాల్ని అరికట్టుకుంటా, కోరికల్ని, సంచలత్వాన్ని, రజోగుణాన్ని తగ్గించుకుంటా, మోహంలో అవివేకంతో అంటే మరుపు, సిరాకు, పరాకు, నిద్ర, అజాగ్రత్త, ఆలస్యం, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. తమోగుణ లక్షణాలని తీసేసుకుంటా మా యొక్క స్వభావం ఇట్టుది కదా, దీన్ని ఇలాగ పీకేయాలండి. ఈ మాయ మోహమే స్వరూపంగా ఉండి, మోహం అంటే ఏంటి? భ్రమ లేక అవివేకం. ఉన్నది లేనట్టు ఉంటుంది, లేనిది ఉన్నట్లు ఉంటుంది. భ్రమ మాయ అంటేనే దీన్ని మాయం చేసేయాలి మనం. సత్వరజో తమో గుణాలు, రజస్తమో గుణాలు మూడింటిని కలిపే మాయ అంటాం. ఈ మాయని ఓ పక్కన పెట్టేసి నేను పరమాత్మని అన్న భావంతో సత్యాన్ని అసత్యంగా ప్రదర్శిస్తుంది, అసత్యాన్ని సత్యంగా భ్రమింప చేస్తుంది. అవివేకం అన్నా, మాయ అన్నా, మోహం అన్నా, అన్నీ తమస్సు అన్నా, విద్య అన్నా, అన్నీ కూడా అన్నీ బ్రహ్మం కంటే వేరుగా లేవు. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని మళ్ళీ దేహంతో మళ్ళీ బ్రహ్మాన్ని తెలుసుకున్నాను. ఒక విడదీసేసి మళ్ళీ కలిపేసి అవ్యక్తంగా ఉంది బ్రహ్మం. ఇటుదే అట్టిది అంటానికి లేదు. సృష్టించింది ప్రకృతిగానే ఉంది, కల్పాంతరాన్ని ఉంది. కావున మాయ ప్రళయంగానే ఉంది. అన్నీ కూడా మాయ ప్రధానంగా ఉంది. బ్రహ్మజ్ఞానం కలిగిన జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మిథ్యాభూతమైనది. కావున ఇది మాయ అంటున్నారు. వేదాంతులందరూ మాయని ఓ పక్క పెట్టేశారు. జ్ఞానానికి వ్యతిరేకమైనది కావున ఈ మాయ అజ్ఞానం అనబడుతుంది. మాయ అంటేనే మాయం చేసేస్తున్నాం. మానవ జన్మకు వచ్చాం, మృత్యునే మనం జయించగలుగుతున్నాం. మనకి ఇంకా మృత్యు లేదు. ప్రకృతి జడమైంది, పరమాత్మ చైతన్య స్వరూపం. పరమాత్మ సాన్నిధ్యం చేతనే ప్రకృతి చరాచర ప్రాణకోట్లను సృష్టింపగలుగుతుంది. మరి సాక్షిభూతంగా ఉంది. ఎంతసేపు కూడా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. బ్రహ్మానికి అవయవాలు లేవు, అవాజ్ఞానస్సు గోచరమైంది, మార్పు చెందదు, షడ్భవికారాలు లేవు, సృష్టి కార్యం చేయట్లేదు అని అనిపించానన్నా అన్నీ చేసేస్తాను. అంటే చైతన్యంగా జరిగిపోతాను. మాయే సృష్టికర్త, సృష్టికి కారణం. అంటే బ్రహ్మమే మాయగా పరిణమించిందని తెలిసింది. బ్రహ్మం సాక్షిభూతుడు. బ్రహ్మానికి కర్తృత్వం లేదంటున్నాం, మాయ కూడా బ్రహ్మే అంటున్నాం. బ్రహ్మం నందు రెండో వస్తువు లేదు కామన బ్రహ్మం దేనికి కర్త కాగలదు? బ్రహ్మానికి కర్తృత్వం లేదని, ఉండదని చెబుతున్నాం. మాయకు సాక్షిత్వం కలదు. బ్రహ్మానికి బ్రహ్మం సాక్షి. బ్రహ్మ ఎప్పుడు సాక్షిభూతుడు, మాయ కర్త అన్నమాట, సృష్టింపజేసింది. అందువల్ల బ్రహ్మం సాక్షి మాతృడుగా ఉన్నాడు. మరి సాక్షి మాతృడుగా ఉండి బ్రహ్మం మహిమ చేతే ప్రకృతి మాయ సమస్త జగత్ కార్యాలని చేస్తాను. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రకృతి ఈశ్వర సాన్నిధ్యం లేనిదే జడమైన సృజన శక్తి రహితమే ఉండదు. ప్రకృతి ఈశ్వర సాన్నిధ్యం లేనిచో జడమై సృజనా శక్తి రహితంగా ఉండదు.
అందువల్ల బ్రహ్మ చైతన్యం లేనిచో సృష్టి నిర్వీర్యమై నిశ్చేష్టమై చిత్రపటం వలె శిల్పం వలె ఉంటుంది. కావున బ్రహ్మం ఉండబట్టి సృష్టిలో అన్ని చైతన్య పదార్థాలన్నీ ప్రతి సంకల్పంతో జరిగిపోతున్నాయి. అందువలన ఆత్మ అంటే ఏంటి? స్వయం ప్రకాశమైందని తెలియబడుతుంది. ఈ జగత్తు సృష్టించక పూర్వము చైతన్యం ఉంది. చైతన్యం ఉన్నా బ్రహ్మ ఉన్నా ఏదైనా ఒకటి అన్నాం కదా. ఈ విశ్వమంతా ప్రకాశించింది. జడమైన సృష్టి బ్రహ్మ చైతన్యం వల్లనే ప్రకాశించుతున్నదని ఇప్పుడు మీకు బ్రహ్మం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, సృష్టి ఎలా వచ్చింది తెలియబడుతుంది. బ్రహ్మ చైతన్యం ఆధారంతో చైతన్యవంతంగా సృష్టి పరిణమించింది. ఆలోచించి మనం అర్థం చేసుకున్నాం కాబట్టి తత్వ విచారణ ద్వారా మనకి తెలియబడుతుంది. బ్రహ్మం అంటే మూల ప్రకృతి ఎందు నీటి ఎందు సూర్యబింబం లే ప్రతిబింబంతో మనకే తెలియబడుతుంది. సూర్యకాంతి చూడు ఎలాగైతే నీటి ఎందు ప్రతిబింబం మనకు తెలియబడుతుందో అలాగే మనకి బ్రహ్మం బ్రహ్మంగా తెలియబడుతుందమ్మా. ప్రతి ఒక్కరికి బ్రహ్మం బ్రహ్మంగా తెలియబడుతుంది. మాయని పక్క పెట్టేసింది. మాయన్నా విద్యన్నా ఎన్నన్నా పేర్లు చెప్పుకున్నాం కదా. మరి బ్రహ్మంగా తోస్తాం. సృష్టిగా పరిణమించకుండా మిగిలినది సృష్టిగా మొత్తం అంతా బ్రహ్మే ఉంది. 3 వంతులు చైతన్యం అలా ఉంది, బ్రహ్మ అలా ఉంది, 1 వంతు సృష్టిగా పరిణమించింది. మరి రజస్తమో గుణాలతో నిద్రాణంగా ఉన్న సత్వగుణం మాత్రమే ప్రధానంగా కలదు కాబట్టి మాయని గ్రహించు. మాయందు ప్రతిఫలించు బ్రహ్మము తప్పించి వేరుగా ఏమీ లేదు. బ్రహ్మం నిర్వికారం. నువ్వు కళ్ళు మూసుకుని పడుకున్నావు అనుకో, నీకు సృష్టి స్థితి లయం గొడవే ఉండదు కదా. జాగ్రత్తావస్థలోని స్వప్నావస్థలోని సుషుప్తావస్థలో ఏదైతే ఉందో అదే నేనే బ్రహ్మనే నేను అంటే అంతరా నిండిన ఆత్మతోటి అలా ఉండిపోతున్నాను. 3 అవస్థలోనే బ్రహ్మే ఉంది అని మనకి తెలియబడ్డంది. శివుడన్నా దేవుడే, దేవుడన్నా శివుడే. ప్రతి అవతారం కూడా బ్రహ్మంలోంచి వచ్చింది. దుష్ట శిక్షణ రక్షణార్థం వచ్చింది. మరి ఈ జ్ఞానంతో నీకేం ప్రయోజనమే? ఈ జగత్తంతా ఒక అంశం చేతే వ్యాపించి ఉందన్నారు కదా. మరి భగవంతుని యొక్క అంశ చేతనే ఈ జగత్తంతా ఏర్పడింది కదా. మిగిలిన అంశాలన్నిటితో కూడా బ్రహ్మం ఎంత విశ్వాసము అనంతము అవగతమవుతోంది కదా. నీవు తెలుసుకున్నావు కదా. బ్రహ్మ చైతన్య వ్యాప్తంలోనే కదా చైతన్యవంతమైన రజస్తమో గుణాలతో కూడిన అవిద్య నుండి సృష్టి ఏర్పడిందని తెలిసింది కదా. త్రిగుణాత్మకమైందని అవిద్య అంటే మాయ బ్రహ్మ చైతన్యం వ్యాప్తంలోనే సృజనాత్మక శక్తిని పొందిందని తెలిసింది కదా. ముందు చైతన్యవంతమైన అవిద్య నుండి శబ్దం గుణంగా కలిగింది ఆకాశం. ముందు ఆకాశం నుండి ఏమొచ్చింది? ఆకాశం జడమే. పంచభూతాలు ఎలా ఉద్భవించినాయో తెలుసుకో. బ్రహ్మ చైతన్యం వలన ఆకాశం స్పర్శ. మరి వాయువు పుట్టింది. వాయువు జడమంటున్నాం. వాయువులోని బ్రహ్మ చైతన్యం ఉంది. బ్రహ్మ చైతన్యం వలన రూపంగా అగ్ని పుట్టింది. అగ్ని జడమంటున్నాం. బ్రహ్మ చైతన్యం ద్వారా రసం అంటే జలం పుట్టింది. జలం కూడా మరి జడమే అంటున్నాం. బ్రహ్మ చైతన్యం ద్వారా గంధం పుట్టింది. గంధం అంటే భూమి. గంధగుణంగా కలిగింది భూమి. మరి పంచభూతాలు మరి ఏంటి ఆధారం? గాలి, నీరు, నిప్పు, ఆకాశం. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పృథ్వీ అంటే భూమి. ఈ 5 పంచభూతాల ద్వారా ఒక్కొక్క భూతం ద్వారా చేయగలిగించి ఒక్కొక్కటే కూడా పుట్టుకే కారణమైంది. ప్రతి ఒక్కటే కూడా అలాగా సృష్టిగా పరిణమించింది. మరి సృష్టి మనకి తెలియబడ్డంది. మరి సృష్టి తెలియబడ్డంది అంటే బ్రహ్మం కంటే వేరు కాదని, బ్రహ్మం నుండే ఇముడు ఉందని, బ్రహ్మం యొక్క సృజనాత్మకమైన శక్తి స్వరూపమని మనకి
తెలియబడుతుంది. త్రిగుణాత్మకమైన అవిద్య ఎలా వచ్చిందో మనకు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. సృష్టి ఎలా తయారైందో, పంచబోధకమైన సృష్టి ఎలా తయారైందో, జడమైన సృష్టిలో బ్రహ్మయ్య ప్రవేశించి చైతన్యవంతం ఎలా చేసిందో సృష్టి క్రమం చెప్పుకున్నాం ఇప్పుడు వరకు. ఎంతసేపు బ్రహ్మం సర్వవ్యాపకం అంటున్నాం కదా. మరి మహాత్ములు అంటారు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు, సమస్తము బ్రహ్మే అంటున్నారు కదా. మరి నీ కళ్ళు ముందున్న ఈ సమస్త జగత్తు బ్రహ్మ అని వేదం చెబుతాను కదా. ఈ చరాచర జగత్తు 14 లోకాలు ఎట్లు సృష్టి చేయబడినవో మనం తెలుసుకున్నాం. పరబ్రహ్మం ఒక్కటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించి హాయిగా ఆనందంగా నేను పరమాత్మే, అందరూ పరమాత్మలే, అంతటా పరమాత్మే, వాక్కు చేత చెప్పబడలేదు, జ్ఞానం చేత అంటే మన జ్ఞానేంద్రియాలతో కూడా తెలియబడలేదు, కర్మేంద్రియాలతో కూడా తెలియబడలేదు. ఎలా తెలియబడిందంటే బ్రహ్మ మనస్సు అయిపోయింది. మనస్సు ద్వారా లోనున్న బ్రహ్మ చైతన్యం ఉన్నంత కాలం శరీరాలు చైతన్యవంతంలో పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తున్నాయి, ప్రాణం కదులుతుంది, మనం ఆలోచిస్తున్నాం, బుద్ధి నిర్ణయిస్తుంది, చిత్తం చంచలంగా ఉంది. ఆలోచించు. మరి ఏంటి 19 సూక్ష్మతత్వాలతోటి 4 స్థూలత మరి అంతఃకరణ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో తయారైంది. ఈ స్థూలం, సూక్ష్మం, కారణం. కారణం అంటే ఏంటి? అంతకుముందు నుంచి ఉన్నదాన్ని, దాని ద్వారానే మనం ఇలాగ ఈ ఉపాధి ఎలా వచ్చిందంటే కారణ శరీరంతో వచ్చింది. బ్రహ్మం మాట్లాడదు, శరీరం ఉపాధిగా లేకపోతే బ్రహ్మానికి ఈ పుట్టుకలు సావులు ఏమీ లేవు కదా. బ్రహ్మం అనేది సావు పుట్టుకలు ఏమీ లేదు. ఎంతసేపు బ్రహ్మం ద్వారా మనము మాట్లాడుతున్నాము, తింటున్నాము, సంతానాన్ని కలగజేస్తుంది, ఆహారం స్వీకరిస్తుంది. 24 తత్వాలతో ఏ ఒక్క తత్వం యొక్క పని అయినను బ్రహ్మే చేస్తాను తప్పించి దేని ద్వారా జరగదు అనేది. బ్రహ్మము అంటే సర్వవ్యాపకం అనేది మనకే తెలియబడుతుంది. ప్రతిదీ కూడా సర్వం కలుగుదాం బ్రహ్మ. ఈ సకల జగత్తు బ్రహ్మే. ఆత్మ సత్యస్వరూపమైంది, జ్ఞానస్వరూపమైంది అనేది తెలియబడ్డింది. అనంతమైంది జగత్తు ఉందనుకుంటాం, బ్రహ్మే కదా. బ్రహ్మమే అనుకుంటే సత్యం. ఉన్నదొక్క బ్రహ్మ మాత్రమే, బ్రహ్మమే. 2 వస్తువు లేదు. మాయా ప్రభావం వలన సృష్టి బ్రహ్మం అని 2 వస్తువులు ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ 2 వస్తువులు లేవు. ఉన్నది పరమాత్మ ఒక్కటే. బ్రహ్మం తప్పించి ఏ భావన లేకుండా ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మభావంతో బ్రహ్మం ఉన్నంత మేర సృష్టి లేదని లేదు. సేపు నేను పరమాత్మ అంటే అసలు ప్రపంచం యొక్క దృష్టి కానీ, మనస్సు దృష్టి కానీ, శరీరం దృష్టి కానీ ఉండట్లేదు. ఈ 3 పట్లు లేకుండా ఉంది అంటే నేను పరమాత్మ అన్న భావన వల్ల 3 పట్లు లేవు. ఎంతసేపు కూడా నేను పరమాత్మే అన్న భావం తప్పించి హాయిగా ఉండగలుగుతున్నాం అంటే శరీరం ఏంటి? శరీరం అంటే పంచకోశాలతో తయారైందని తెలియబడుతుంది. మరి అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ, ఆనందమయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనేది స్పష్టంగా మనకి గుర్తుంచుకోవాలి. మరి స్థూలం, సూక్ష్మం, కారణం. ఆనందమయ కోసం ఎలాగా? కారణ శరీరంతో. విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం అంటే సూక్ష్మ శరీరంతో. అన్నమయ కోసం అంటే ఏంటి? స్థూలం. ఈ స్థూలానికి ఆహారం ఉంటేనే కదా స్థూలం నిలబడేది. మరి ఇంకొకటి ఆలోచించుకోవాలి. ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలో కూడా మనం జాగ్రత్తగా 3 అవస్థల్లో ఏదైతే ఉందో ఆ 3 అవస్థలనే కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సమస్తం ఆ పరబ్రహ్మం యందే ఇమిడి ఉంది. బ్రహ్మం సర్వాంతర్యామి. నేనెవరు? మీరెవరు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏంటి?
బ్రహ్మే కదా వింటోంది, బ్రహ్మే కదా మాట్లాడుతోంది, అందరి శరీరాల్లోనే ఉండేది బ్రహ్మే కదా, బ్రహ్మే చూస్తున్నాడు కదా, బ్రహ్మే అనుభవిస్తున్నాడు కదా. బ్రహ్మం లేకపోతే ఈ శరీరం అచేతనం అయిపోతుంది కదా, కట్టి అయిపోతుంది కదా, శవం అయిపోతుంది కదా. మనకు మరి పుణ్యం పాపం ఎలా సంభవిస్తున్నాయి, కర్మ ఫలితాలు మనకు ఎందుకు పట్టి వేడుతున్నాయి? అన్ని ఫలితాలు భగవంతునికే చెందాలి కదా. అందరిలోనే ఉన్నది ఆ పరబ్రహ్మ అయినప్పుడు మరి కొందరికి దుఃఖం ఏంటి, కొందరికి సుఖం ఏంటి, కొందరికి ఆయువు ఏంటి, కొందరికి మరణం ఏంటి, కొందరికి ఐశ్వర్యం ఏంటి, కొందరికి దారిద్ర్యం ఏంటి, కొందరికి ఆరోగ్యం ఏంటి, కొందరికి అనారోగ్యం ఏంటి, కొందరికి కీర్తి ఏంటి, కొందరికి అపకీర్తి ఏంటి, అవమానం ఏంటి, ఎత్తుతగులేంటి, ఎందుకు కలుగుతున్నాయి? తప్పు కదా. మరి అందరి శరీరంలో ఉన్నది బ్రహ్మ అయినప్పుడు మరి భక్తి ఎవరి మీద, సాధన ఎవరి కోసం, ఎందుకోసం? మోక్ష ప్రాప్తి అంటే వేరే మిగిలి ఉందా? సాధన చేసామా చేయలేదా, పూజ చేసామా చేయలేదా, ఏంటి? తాను బ్రహ్మ అయినప్పుడు ఇంకా ఏ భగవంతుడి మీద భక్తి చూపాలి? చివరిగా అతి ముఖ్యమైన ఆలోచన ఏంటంటే, నా శరీరంలో భగవంతుడే ఉన్నప్పుడు నాకు భగవంతునికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు లేకపోవటానికి కారణం ఏంటి? నేను కూడా భగవంతుని దివ్యశక్తి సంపన్నుడినే కదా. సంపన్నుడిని ఎందుకు కాలేకపోతున్నాను? మరి నేను దేవుడినే కదా. నా ఆలోచనలన్నీ దేవుడిగా లేక, నా భావనలన్నీ దేవుడిగా లేక, మరి నేను అసలు దేవుణ్ణి అయినప్పుడు మనస్సు పెట్టాను, మరి కేవలం అజ్ఞానంగా ఉన్నాను, మరి కారణ శరీరంతో ఉన్నాను, మాయాపరతో ఉన్నాను, నీలో ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని విడిచిపెట్టేశాను. అంటే నాలో ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని వదిలి, నా స్వస్వరూపానందాన్ని వదిలి, నేనేదో దేహాన్ని అనే భావంతో ఉంటున్నాను. అహంకారంతో నేను నాది అనుకోవటమే అహంకారం, మమకారం నాది అనుకోవటం. నేను బ్రహ్మాన్ని అన్న భావన స్థిరపడక ఈ మాయతో ఉండి నేను ఫలానా పనిచేశాను, చైతన్యాన్ని వదిలేశాను, నేనే గొప్పదాన్ని అన్న భావన వచ్చిందంటే మాయపోరా? ఆ పరబ్రహ్మం నేనే, నాలోనే అంతా ఉంది, ఏనాడు కూడా ఎక్కడా దూరంగా లేదు, ఏ క్షణం నన్ను వదిలేదు, నేనే ఆ పరబ్రహ్మణ్ణి, భగవంతుణ్ణి, అన్ని శక్తులు నావే అన్న తలంపు లేదు కదా నాకు. ఎంతసేపు కూడా నేను ఫలానా సూర్యావతిని అన్న భావన ఉండేటప్పటికి మరి బ్రహ్మ భావన ఎంచుకుంటుంది? ఉండదే. మరి దేహభావన వచ్చేసింది, దేహభావన ఉన్నప్పుడు బ్రహ్మ భావన ఎంచుకొస్తుంది? ఉండదు. జీవుడు ఎంతసేపు పరమాత్మ అయిపోయాడు. ఆవరణాలు లేకుండా శుద్ధ చైతన్యంగా ఉంది బ్రహ్మం. మాయను అంటే అవిద్యని ఆధీనంలో ఉంచుకున్న చైతన్యమే బ్రహ్మం అనేది తెలియబడ్డింది. మాయ తొలగింది, జీవుడు పరబ్రహ్మ అయిపోయాడు.